తెలంగాణ తల్లి విగ్రహానికి గురించి వస్తే మీరు అసలు ఏం చెప్తారు? ఏంటంటే ఇది 10 ఏళ్ల పాటు ఉన్న ఒక తెలంగాణ విగ్రహం ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూపుదిద్దుకొని కొత్తగా మరి తయారు చేసి త్వరలో దాన్ని పెట్టబోతున్నారు. ఇప్పుడు కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ మనం వాస్తవాన్ని మాట్లాడుకుంటే అసలు తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నప్పుడు మా తెలుగు తల్లికి వందనం మల్లెపూల దండ అని తెలుగు తల్లికి అనుకున్నాం, మా తెలుగు తల్లికి అని. అంతకుముందు తెలుగు తల్లి కన్నా ముందు ఎవరున్నారంటే ఆంధ్ర మాత అని ఉండేనట్టు. మరి ఆంధ్ర మాత తెలుగు తల్లి ఎందుకు అయింది అంటే 80వ సంవత్సరంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తెలంగాణ 68లో తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని చెప్పి ఆంధ్ర మాత నుంచి తెలుగు తల్లి అయింది. సరే, ఆ తెలుగు తల్లి పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు 80లో పెట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత అన్ని ప్రభుత్వాలు మారినా తెలుగు తల్లిని ఎవరు మార్చలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు 2001లో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉధృతంగా ఉద్యమం సాగుతున్న సమయంలో ఆంధ్ర జాతి వేరు, తెలంగాణ జాతి వేరు, తెలుగు భాషలోనే వాళ్ళ భాష వేరు, మా యాస వేరు, వాళ్ళు తినే ఆహార అలవాట్లు వేరు, మన ఆహార అలవాట్లు వేరు, మా భౌగోళిక చారిత్రాత్మక వారసత్వక సంపద మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేసినప్పుడు మనము ప్రజల్ని మోటివేట్ చేయడానికి, ఒక గొప్పదనాన్ని చూపించడానికి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు అందరూ కలిసే 2006 సంవత్సరంలో తెలంగాణ తల్లి అని తీసుకొచ్చినారు. అంటే తెలుగు తల్లి ఏమో ఆంధ్రప్రదేశ్కి, మీ తెలుగు భాష వేరు, మా తెలుగు భాష వేరు, మీ ఆహార అలవాట్లు వేరు, మా ఆహార అలవాట్లు వేరు అని చెప్పి పూర్తిగా ఉద్యమాన్ని ఇన్స్పైర్ చేయడానికి, మన తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని దిగునీకృతం చేయడానికి, ఒక పాజిటివ్ చేయడానికి పెట్టింది. అసలు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, అన్ని రాష్ట్రాలకి తల్లులు ఉన్నాయా? అందరూ భారతీయులేనే కదా. భారతీయులందరికీ భారతమాత ఒక్కటే ఉంటుంది. ఈ భారతమాత ఎప్పటి నుంచి వచ్చింది మరి అంటే ఇందిరాగాంధీ గారు పెట్టకముందు మరి భారతమాత అఫీషియల్గా లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళ దానిలో భారతమాత విగ్రహం పెట్టారు. అది కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. ఆధునిక మారుతున్న నాగరిక సమాజంలో తల్లి ఉన్నప్పుడు తండ్రి కూడా ఉండాలి. మరి జనగణమన పాడుతున్నప్పుడు జనగణమన జాతి గీతంలో జనగణమనలో అధినాయక జయహే అని ఉంటుంది. ఇప్పుడు నాయక అంటే మేల్కి సంబంధించింది. అంటే నాయకుడు ఉన్నప్పుడు మరి నాయకి లేదని అనొచ్చు. కాంట్రవర్సీ చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. తర్వాత వందే మాతరం మాతృమూర్తికి సంబంధించిన పాట. అప్పుడు అక్కడున్న సమాజం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ అప్పుడున్న కవులు, రచయితలు కానీ రాసి మోటివేట్ చేసినాయి. ఆ రెండు కాంట్రవర్సీ అయినాయి. అవి కూడా కాంట్రవర్సీ అయినాయి. తెలంగాణ తల్లి ఉన్నప్పుడు తెలంగాణ తండ్రి ఎందుకు ఉండకూడదని ఒకళ్ళు అంటారు. వాదనకి ఏదైనా పెట్టచ్చు. కానీ తెలంగాణ తల్లి అనేది 16 సంవత్సరాల పాటు 2006 నుంచి ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాల పాటు ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు. ఇది కేసీఆర్ ఒక్కడు పెట్టింది కాదు. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగి ఉండొచ్చు, కేసీఆర్కి అవకాశం రావచ్చు. కానీ ఇది తెలంగాణ తల్లి అంటే టీఆర్ఎస్దో బీఆర్ఎస్దో కాదు, లేదా బతుకమ్మ అంటే కవితమ్మది ఒక్కటే కాదు. కవిత రాకముందు, తెలంగాణ జాగృతి పెట్టకముందు బతుకమ్మ లేదా? అప్పుడేం విమర్శించారు? ఇంక మొత్తం కేసీఆర్ కూతురు కవిత లాగానే పెట్టారు తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు విమర్శించేటోళ్ళు ఏదైనా విమర్శించవచ్చు. అయితే తెలుగు తల్లి, తెలంగాణ తల్లి రెండు నెరేటివ్స్ తోటి రెండు సపరేట్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అక్కడ తెలుగు తల్లి పాపులర్ అయింది, ఆంధ్ర మాత పోయి తెలుగు తల్లి అయింది, ఇక్కడ తెలంగాణ తల్లి పాపులర్ అయింది. ప్రతి ఊర్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి వచ్చింది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను కొత్త తెలంగాణ తల్లిని తీసుకొస్తా అని చెప్పి ఒక ఆలోచనే అవివేకము, అనాలోచితం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన కిరీటం ఎందుకు పెట్టారు, కిరీటం ఎందుకు పెట్టలేదు అంటారు. జనరల్గా మనకి ఏ దేవతల విగ్రహాలకైనా కిరీటం అనేది ఒక గౌరవానికి, ఒక ప్రతీకకి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి కూడా కిరీటం అంటే కొంచెం దేవతల విగ్రహాల నుంచే చూస్తాం కదా మనం. ఇప్పుడు నిండుగా నగలు వేసుకోవడం అంటే తెలంగాణ ఏమి ధనిక రాష్ట్రమే కదా. ఇప్పుడు 56లో 52లో 48లో ప్రపంచంలోనే కోటీశ్వరుడు మన నిజాం రాజు. తెలంగాణలో ఏమి సహజ వనరులు లేకుండా లేవు. ఇక్కడ వజ్రాలు మార్కెట్లలో అమ్మిరు, రత్నాల సీమ అమ్మిరు అంటారు. అదేవిధంగా ఆ శారీని, రెడ్ శారీని పింక్ శారీ అని చెప్పి అప్పుడు కాంట్రవర్సీ చేశారు. రెడ్ శారీ ఇప్పుడు ఎక్కడైనా మన అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడు పైన కిరీటం ఉంటుంది. ఏ దేవతకైనా జనరల్గా కొంచెం డార్క్ కలర్స్లో రెడ్ శారీ ఎక్కువ ఉంటుంది, కలర్ బ్రైట్గా ఉంటుందని. మన అమ్మవారితో ప్రతీకగా కొలుస్తాం. బతుకమ్మని, గౌరమ్మని, కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రతీక కదా. మరి ఇప్పుడు పెట్టిన రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహంలో
అప్పుడేమో చాలామంది రచయితలు కవులు కళాకారులు చర్చించి అది యాక్సెప్ట్ చేసింది, కేసీఆర్ ఒక్కడు పెట్టింది కాదు. మరి ఇప్పుడు దానిలో ఇంకా బెటర్గా ఏమైనా చేస్తే ఎవరితో మీరు కమిటీ చేసారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి మేము ఈ విగ్రహం పెడుతున్నామని మీరు ఏమైనా డిస్కషన్ చేసారా? లోగోస్ కి సంబంధించి విగ్రహానికి సంబంధించి అంటే వీటన్నిటి మీద కూడా సబ్ కమిటీ వేస్తాము, అందరితో చర్చిస్తాము అని చెప్పేసి క్యాబినెట్ తో చర్చించడం జరిగింది. కానీ ఇది అంటే ఎవరి అనుమతి లేకుండా ఈ రోజు అసలు ఫస్ట్ వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. అవగాహన లేని ఆలోచన చేస్తే ఇట్లనే ఉంటాయి. ఇది నిరంతరం ఇప్పుడు పార్టీ మారినప్పుడల్లా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చిరని టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించుకుంటే రేపొద్దున సపోజ్ బీజేపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు ఇంకో కాషాయం కలర్ పెట్టిరనుకో, అంటే ఎంతవరకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలు అధికారంలో మారినప్పుడల్లా ఇక చిహ్నాలు మారిపోతూ ఉంటాయా? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బయట పక్క రాష్ట్రాలు నవ్వుకుంటారు, ఇప్పుడు అరే వీళ్ళు ఒక తెలంగాణ తల్లి విషయంలోనే వీళ్ళకి ఒక అంగీకారం లేదు, వీళ్ళు ఏమని నవ్వుతారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. అన్ని విషయాల్ని రాజకీయం చేయకూడదు. సరే ఆ రోజు ఉద్యమంని మోటివేట్ చేయడానికి కేసీఆర్ గారు ఆలోచన కావచ్చు, అది అందరూ యాక్సెప్ట్ చేసిర్రు. సరే కొంతమంది గడిలో దొరలాగుందన్నారు, కొంతమంది వడ్డానం పెట్టుకుంది నగలు పెట్టుకుంది అన్నారు, అందుకని మెజారిటీ ఎక్కడా కూడా దాన్ని అపోజ్ చేయలే. సరే ఇప్పుడు బతుకమ్మని ఎందుకు తీసేసారు? బతుకమ్మ అనేది ప్రపంచంలోనే ప్రకృతిని పూలను కొలిచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బతుకమ్మ కూడా అమ్మవారే కదా, బతుకునిచ్చే అమ్మవారే కదా. బతుకమ్మని తీసేస్తున్నారంటేనే వీళ్ళకి తెలంగాణ పట్ల, తెలంగాణ చారిత్రాత్మక వారసత్వ సంపద పట్ల, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని. అదేవిధంగా ఇప్పుడు పెట్టిన దానిలో కూడా శ్రామిక మహిళలు ఏం లేరుగా. అప్పుడు కేసీఆర్ గారు పెట్టింది బాగా ధనికులు గడిల దొరలో ఉన్న దొరసాని అని చెప్పారు. మరి ఇప్పుడు తీసుకొచ్చిన దాని మీద వేరే వాళ్ళు కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇది రాయలసీమ రెడ్డెమ్మ లాగుంది, ఇది తెలంగాణ శ్రామిక మహిళ లాగానో చాకలి ఐలమ్మ లాగానో అట్లా లేదు. ఇప్పుడు శ్రామికులు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ వేరుంటుంది. అంటే ఉద్యమాన్ని తలపించే విధంగా విగ్రహం ఉంది అంటున్నారు కదా సార్. ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే అసలు దీని మీద ఒక కమిటీ ఏమన్నా వేసిర్రా? మీరు ఎందుకు విస్తృతంగా చర్చించలేదు? ఎవరితో చర్చించారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎవరు కమిటీ వేసిర్రో చెప్పాలి కదా.